యాక్సిలేటర్ రిలీజ్ చేయండి. స్లోగా రైట్ తిప్పండి రైట్. బస్ స్ట్రైట్ చేసేసుకొని ఎస్ లెఫ్ట్ ఇండికేటర్ వేయండి. లైట్గా లెఫ్ట్ ఆన్ చేయండి. కంటిన్యూ లెఫ్ట్ ఆన్ చేయండి లెఫ్ట్. బస్ స్ట్రైట్ చేసుకోండి. ఇదే లెఫ్ట్ టర్న్ చేయండి. స్ట్రైట్ చేసుకోండి. లెఫ్ట్కి రండి. హారన్ చేయండి పర్సన్. రైట్ తిప్పండి. యాక్సిలేటర్ ఇవ్వండి. కంటిన్యూ క్లచ్ నొక్కండి. బస్ క్లచ్ రిలీజ్ చేయండి. స్లోగా యాక్సిలేటర్ ఇవ్వండి. సో ఆపోజిట్ ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు యాక్సిలేటర్ అనేది ఇవ్వకూడదు. యాక్సిలేటర్ రిలీజ్ చేసిన ప్రతిసారి బ్రేక్ లెగ్ వచ్చేసేయాలి. ఓకేనా? కొద్దిగా లెఫ్ట్ తిప్పండి. స్టీరింగ్ స్ట్రైట్ చేసి ఫుల్ క్లచ్ నొక్కండి. ఎస్ క్లచ్ రిలీజ్ చేయండి. రైట్ తిప్పండి. బ్రేక్ చేయండి. క్లచ్ నొక్కండి ఫుల్గా. ఎస్ క్లచ్ రిలీజ్ చేయండి. స్లోగా ఫుల్ క్లచ్ నొక్కండి. క్లచ్ రిలీజ్ చేయండి స్లోగా. యాక్సిలేటర్ ఇవ్వండి. స్లోగా లెఫ్ట్ రండి ఇవ్వండి. స్ట్రైట్ చేసుకోండి. యాక్సిలేటర్ ఇవ్వండి. క్లచ్ నొక్కండి. హారన్ చేయండి. బ్రేక్ చేయండి. స్ట్రైట్ వెళ్ళాలి. వెళ్ళండి. క్లచ్ రిలీజ్ చేయండి. స్లోగా బ్రేక్ వదలాలి. స్లోగా రైట్ తిప్పండి. స్ట్రైట్ చేసుకోండి. యాక్సిలేటర్ కంటిన్యూ చేయండి. లెఫ్ట్ రానివ్వండి. ఫుల్ క్లచ్ నొక్కండి. స్ట్రైట్ చేసుకోండి. క్లచ్ రిలీజ్ చేయండి. కంటిన్యూ. యాక్సిలేటర్ ఇవ్వండి. హారన్ అప్లై చేయండి. స్లోగా లెఫ్ట్ ఆన్ చేయండి. హారన్ అప్లై చేయండి. ఎస్ లైట్ లెఫ్ట్. అక్కడ స్టోన్ ఉంది చూసారు కదా. ఎస్ స్ట్రైట్ చేసేసుకోండి. యాక్సిలేటర్ ఇవ్వండి నిదానంగా. స్లోగా లెఫ్ట్ ఆన్ చేయండి. లైట్గా లెఫ్ట్ ఆన్ చేయండి. లెఫ్ట్. ఎస్ కొద్దిగా లెఫ్ట్గా ఉండాలి. హారన్ చేయండి. రైట్ ఇవ్వండి. క్లచ్ నొక్కండి కంప్లీట్. హారన్ చేయండి. క్లచ్ రిలీజ్ చేయండి. లెఫ్ట్ తిప్పండి. స్లోగా రైట్ తిప్పండి. హారన్ చేయండి. లెఫ్ట్ తిప్పండి. రైట్ తిప్పండి. రోడ్డు మొత్తం అలానే పోతారు కదా. క్లచ్ నొక్కండి. క్లచ్ రిలీజ్ చేయండి. కొద్దిగా లెఫ్ట్కి రావాలి. రైట్కి వెళ్ళొద్దు. అంత ఫాస్ట్గా తిప్పుతున్నారు స్టీరింగ్. ఓకేనా? నిదానంగా టర్న్ చేసుకోవాలి. లెఫ్ట్ ఇండికేటర్ వేయండి. లెఫ్ట్. ఓకే యాక్సిలేటర్ రిలీజ్ చేయండి. ఇక్కడ ఫ్రంట్లో లెఫ్ట్కి వెళ్ళాలి.